ప్రజలు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు అనేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయమే నిదర్శనమన్నారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టు కారణంగా కోస్తా రాయలసీమల దశ తిరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై భారం లేకుండా పోలవరం బాధ్యతను కేంద్రమే తీసుకోవడం శుభ పరిణామమంటున్న జేసీతో మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా రాయలసీమలో జరిగినటువంటి 4 జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయదుందుబిని మోగించింది. ఈ నేపథ్యంలో రాయలసీమ నాయకుడైనటువంటి జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు మనతో ఉన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆయన ప్రతిస్పందనని తెలుసుకుందాం. సార్, రాయలసీమలో సాధారణంగా ఎక్కువ కూడా ఇంతకుముందు గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి బాగా వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఓడిపోవడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వ పాలన, లేకపోతే ఎన్నికల్లో అనుసరించే వ్యూహం వల్ల జరిగిందంటారా? ఇప్పుడు సాధారణ ఎన్నికల్లో కూడా అనంతపురం జిల్లాలో తెలుగుదేశానికి బాగా వచ్చింది. తెలుగుదేశానికి రావటం అంటే చంద్రబాబు నాయుడు పైన పరిపాలనా శక్తి, ఆలోచన విధానము బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు వేశారు. ఇతనైతే ఏదో నీళ్ళు ఇస్తాడు, మనకు కష్టపడి పని చేస్తాడు అనేటువంటిది విజన్ ఉంది. ఈ రెండింటిపైన ప్రజలకు పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి అతని నాయకత్వాన్ని ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఆమోదిస్తారు. సార్, మొత్తానికి మొన్న మీరు నీళ్ళు అంటున్నారు, పోలవరం ప్రాజెక్టు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనితో రాయలసీమకు నీళ్లు వస్తాయన్న నమ్మకం మరింత బలపడిందా మీకు? ఇప్పుడు మొట్టమొదట థ్యాంక్స్ చెప్పాలి, నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ చెప్పాలా, జైట్లీ గారికి, మా వెంకయ్య గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకు రాష్ట్రం పైన ఉన్నటువంటి అపూర్వ ప్రేమాభిమానాలు పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేసేదానికి ప్రధానంగా వెంకయ్య నాయుడు పట్టుదల ఓదలని విక్రమార్కుళ్ళ ఈ ముఖ్యమంత్రి గారి యొక్క కృషి ఫలితంగా అది జాతీయ ప్రాజెక్టు. చాలా సంతోషం. ఆయన చెప్పినంత వరకు జరుగుతుందో జరగదో ముఖ్యమంత్రి గారు నాకు తెలియదు, కానీ దానివల్ల రాష్ట్రం మాత్రం బాగుపడుతుంది. ఒకవేళ తాడిపత్రికి నీళ్ళు వస్తాయా, కుప్పానికి నీళ్ళు వస్తాయా రావా అది చెప్పలేను, కానీ నేను ఎక్కడ నీళ్ళు వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలకు అందేటువంటిది చాలా గొప్ప ప్రయోగము. ఎప్పుడో కేఎల్ రావు గారు ఆలోచన చేశారు దీన్ని, కావేరి గంగా కావేరి కలపాలని. ఆ ప్రయత్నం ఇవాళ ముఖ్యమంత్రి చేసి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో నదులు కలపచ్చు నిరూపించినటువంటి ఒక వ్యక్తిగా